రంగులే ప్రతిరోజు పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. నమస్కారం, వెల్కమ్ టు NXT న్యూస్. ఈనాటి వార్తలు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశ ఎన్నికల ప్రక్రియలో భారీ మార్పులకు సిద్ధమయ్యారు. ఇక నుంచి అమెరికాలో ఓటు నమోదు కోసం పౌరసత్వం లేదా పాస్పోర్ట్ చూపించడం తప్పనిసరి చేశారు. ఈ మేరకు కార్యనిర్వహణ ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు. కొత్త నియామకాలు సంబంధించి భారత్, బ్రెజిల్ వంటి దేశాలు ఆయన ఉదాహరణగా చూపించారు. స్వయం పాలనలో అమెరికా ఎంతో మందికి మార్గదర్శకంగా నిలుస్తుందని చెప్పారు. అయినప్పటికీ ఆధునిక అభివృద్ధి చెందుతున్న దేశాల ఎన్నికల ప్రక్రియలో ఉన్న ప్రాథమిక అవసరమైన నిబంధనలు అమలు చేయడంలో యుఎస్ విఫలమైందని పేర్కొన్నారు. జర్మనీ, కెనడా వంటి దేశాలు ఓట్లను లెక్కించేటప్పుడు పేపర్ బ్యాలెట్ల పద్ధతి పాటిస్తున్నాయని, అమెరికా ఎన్నికల ప్రక్రియలో మాత్రం చాలా లోపాలు ఉన్నాయని ట్రంప్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో అమెరికా పౌరులు కానీ వ్యక్తులు కానీ విరాళం ఇవ్వకుండా నిషేధం విధిస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లలో పేర్కొన్నారు. ఎన్నికల రోజు నాటి వచ్చే మెయిల్స్ ఓట్లను మాత్రమే లెక్కించాలని తెలిపారు. గుంటూరు జిల్లాలోని మంగళగిరి, నిడమరు గ్రామాల మధ్య 129 కోట్ల వ్యయంతో అర్వోబిని కేంద్ర రైల్వే శాఖ మంజూరు చేయడంపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సంతోషం వ్యక్తం చేశారు. ఉగాది పండుగకు ముందుగానే గుంటూరు పార్లమెంటు ప్రజలకు షడ్రోసోపేతమైన శుభవార్త చెప్పడం ఆనందంగా ఉందన్నారు. అర్వోబి నిర్మాణ వ్యయాన్ని పూర్తిగా కేంద్రమే భరిస్తుందని తెలిపారు. మంగళగిరి పట్టణాన్ని అమరావతిని కలిపేటువంటి మంగళగిరి నంబూరు రైల్వే గేట్ ఏదైతే ఉందో దాని మీద LC నంబర్ 14 129 కోట్ల రూపాయలతోటి సెంట్రల్ గవర్నమెంట్ 100% ఫండింగ్ తోటి ఈ రోజు శాంక్షన్ అయింది. ఈ బ్రిడ్జి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకటి, రేపు అమరావతిలో కొన్ని వేల కోట్ల రూపాయల వర్క్స్ జరగబోతా ఉన్నాయి. ఆ ఎక్విప్మెంట్ సామాగ్రి అంతా కూడా సిటీ బయటకు తీసుకువెళ్లాలంటే ఇక్కడ ఉన్నటువంటి రైల్వే గేట్ వల్ల తీవ్ర అంతరాయం జరిగేటువంటి పరిస్థితి. రెండోది, ఇక్కడ ఉన్నటువంటి క్రికెట్ స్టేడియం, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పెద్ద మ్యాచ్లు చేయాలంటే ఈ రైల్వే గేట్ ఉండటం వల్ల కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి దీన్ని కూడా ఒక యుద్ధ ప్రాతిపదికన కావాలి అని చెప్పి శ్రీ నారా లోకేష్ గారు, అదే విధంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కేసినేని చెన్ని గారు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. దీనిని మా ఆఫీస్ నుంచి కంటిన్యూస్ గా ఫాలో అప్ చేసి ఈ రోజు దాన్ని శాంక్షన్ తీసుకొచ్చాం. మళ్ళీ ఇది కూడా ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడనటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు అప్రూవ్ అయినటువంటి 4 బ్రిడ్జెస్ లో 3 ఆల్రెడీ టెండర్ స్టేజెస్ కు వెళ్ళినాయి. ఇంకా ఒకటి మిగిలింది. అది ఇది కలిపి మొత్తం మిగిలినవి కూడా టెండర్ స్టేజెస్ కి త్వరలో వెళ్తాయి. కాకినాడ పోర్ట్ వాటాలు అరబిందో సంస్థకు బలవంతంగా బదలాయించారన్న వ్యవహారంలో ఫిర్యాదుదారుడు కేవీ రావు, అరబిందోకు మధ్య ఏమైనా రాజీ కుదిరిందా అని హైకోర్టు ఆరా తీసింది. తనను బెదిరించి KSPL కాకినాడ సెజ్ లిమిటెడ్ లోని వాటాలు అరబిందోకి కట్టబెట్టారంటూ కేవీఆర్ గ్రూప్ యజమాని కేవీ రావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా CID కేసు నమోదు చేసింది. ఈ వ్యవహారంలో తనపై నమోదైన కేసు కొట్టేయాలంటూ మొదటి నిందితుడు వైసీపీ ఎంపీ YV సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి దాఖలు చేసిన క్యాష్ పిటిషన్పై హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఫిర్యాదుదారుడు కేవీ రావు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలు సమర్పించాలని CIDని ఆదేశిస్తున్నట్లు విచారణ ఏప్రిల్ 1న వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ N హరినాథ్కు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత మాజీ మంత్రి కొడాలి నాని గుండెపోటుకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లోని AIG ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు తీవ్రమైన గుండెపోటు వచ్చిందని, ప్రస్తుతం చికిత్స కొనసాగుతుందని సమాచారం. మంగళవారం రాత్రి కొడాలి నాని గ్యాస్ట్రిక్ సమస్యతో ఆసుపత్రికి వెళ్లారు. అయితే వైద్య పరీక్షలు చేసిన తర్వాత ఆయనకు గుండెపోటు వచ్చినట్లు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం ఆయనకు బైపాస్ సర్జరీ చేయాలని వైద్యులు చెప్పినట్లు సమాచారం. ఆయన ఆరోగ్య పరిస్థితిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా పార్టీ నేతలు, అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వైసీపీ హయాంలో మద్య కుంభకోణంపై ఢిల్లీ వేదికగా గుట్టు విప్పుతున్న నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఈ ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి ఏపీలో జరిగిన మద్య కుంభకోణంపై వివరాలను సీఎంకు వివరించారు. అమిత్ షాతో చర్చకు వచ్చిన విషయాలను సీఎం దృష్టికి తీసుకువచ్చారు. మద్యం కుంభకోణాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తుంది. దీనిపై ప్రభుత్వం త్వరలోనే కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలంటూ గుంటూరు మిర్చి యార్డ్ వద్ద మిరప రైతులు ఆందోళన చేపట్టారు.
యార్డు ముందు బైఠాయించి రోడ్లకు భారీ గేట్లు అడ్డుపెట్టి నిరసన తెలిపారు. మిర్చి ధరలు తగ్గిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. దళారులు, వ్యాపారులు ఏకమై మిర్చి గిట్టుబాటు ధర కల్పించకుండా అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. క్వింటా మిర్చికి కనీసం 18,000 రూపాయలు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. రైతు అక్కడి నుంచి తేవాలి. గిట్టుబాటు ధర, గిట్టుబాటు ధర, గిట్టుబాటు ధర, గిట్టుబాటు ధర. రైతుల సమస్యలు ఏంటని, రైతుల సమస్యలు ఏంటని. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజా సమస్యలపై ప్రజా గ్రీవెన్స్ నిర్వహించిన ఎమ్మెల్యే గల్లా మాధవి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి బుధవారం పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజా గ్రీవెన్స్ నిర్వహిస్తున్నామని చెప్పారు. వాటర్ సమస్య, కరెంటు సమస్య, వీధి వ్యాపారస్తులు పడుతున్న సమస్యలను నా దృష్టికి తీసుకురావడం జరిగిందని చెప్పారు. రాష్ట్ర ప్రజల సమస్యలు పరిష్కరించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తుందని అన్నారు. ప్రతి బుధవారం జరిగే ప్రజా సమస్యలపై జరిగే ప్రజా గ్రీవెన్స్ను పశ్చిమ నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నమస్కారం అండి. నియోజకవర్గ స్థాయిలో ప్రతి బుధవారము గ్రీవియన్స్ని ఏర్పాటు చేయాలి. నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో కూడా గ్రీవియన్స్ డేగా మనం ఈ బుధవారాన్ని మన ఆఫీస్లో జరుపుకోవడం జరుగుతుంది. ఎన్నో రకాలైన సమస్యలతో ప్రజలందరూ వస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ సమ్మర్ కారణం వల్ల వాటర్ గురించి అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా రీసెంట్గా మనకి శంకర విలాస్ ఫ్లైఓవర్ నిమిత్తం ఈ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దానికి కావాల్సిన ఇంటర్నల్ రోడ్స్ని వైడ్ చేసుకునే ప్రాసెస్లో అక్కడ కాస్త ఈ స్ట్రీట్ వెండర్స్ని లిఫ్ట్ చేయడం, వాళ్ళకి వెండింగ్ జోన్స్కి డైవర్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి కాస్త ప్రత్యామ్నాయ మార్గాలు వచ్చిన తర్వాత ఈ జోన్స్, ఈ వెండర్స్ అన్నింటినీ కదిలించాల్సిందిగా వాళ్ళన్ని గ్రీవియస్ తీసుకొని రావడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని డివిజన్స్లో వర్క్స్ ఆగిపోయిన పరిస్థితి కనపడుతుంది. కాంట్రాక్టర్లు సుముఖంగా లేకపోవడం, గత ప్రభుత్వ చర్యల వల్ల వాళ్ళకి బిల్స్ పాస్ కాని పరిస్థితుల్లో ఈరోజు కాంట్రాక్టర్లు వచ్చి ఏ చిన్న పని చేయాలన్నా భయపడుతున్న పరిస్థితులు. అయితే ఆ డివిజన్ లీడర్లు కానివ్వండి, ఇక్కడ స్థానికంగా ఉన్న కార్పొరేటర్లు కానివ్వండి, ఈ యొక్క సమస్యలతో ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇలాగా ఇంకా కొన్ని వచ్చి వాళ్ళ కుటుంబ సమస్యలతో కొంతమంది వస్తూ ఉండడం జరుగుతుంది. ప్రధానంగా అటు డెవలప్మెంట్ పరంగా, ఇటు సంక్షేమ పరంగా కూడా వారి వారి సమస్యలతో ఈరోజు ఆఫీస్కి రావడం జరుగుతుంది. అయితే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మాత్రం వారానికి 4 రోజులు ఈ ఆఫీస్లో గ్రీవియన్స్ నడుస్తూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు నిత్యం ప్రజల్లో ఉంటూ వాళ్ళ సమస్యల పరిష్కారమే మా దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉందని మాత్రం ఆశ వ్యక్తం చేస్తాం. నేరస్తులను గుర్తించే విషయంలో సాంకేతికతను ఎక్కువగా ఉపయోగించాలని సీఎం చంద్రబాబు పోలీసులకు సూచించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై సమీక్షలో నేరాల నియంత్రణపై పోలీస్ శాఖ చంద్రబాబుకు ప్రెజెంటేషన్ ఇచ్చింది. టెక్నాలజీ ద్వారా కేసుల పరిష్కారం, నేరస్తులను శిక్షించడంలో అనుసరిస్తున్న విధానాలను అధికారులు వివరించారు. డిజిటల్ అరెస్టులు, కొత్త తరహాలో మోసాలపై ప్రజలను అప్రమత్తం చేయడానికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. నేరం జరిగిన ప్రాంతాల్లో సాక్షులను సేకరించే విషయంలో కొత్త పద్ధతులు అనుసరించాలన్న సీఎం, నేరాలు చేసి పారిపోయేవారు కొందరు అయితే నేరాలు చేసి పక్కవారిపై నెట్టేవారు మరికొందరని వ్యాఖ్యానించారు. వివేక హత్య ఒకటే నేరాల్లో పెద్ద కేస్ స్టడీ అని తెలిపారు. ఫారెన్సిక్ ఎవిడెన్స్ సేకరణ విషయంలో పక్కాగా వ్యవహరించాలన్నారు. నేరస్తులు గుర్తింపు, తక్షణం శిక్ష పడేలా చేయడంలో క్లూ టీం కీలక పాత్ర పోషించాలని ఆదేశించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.